వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సేవలో కేవి గోపాలకృష్ణకు ప్రజలు తమ సమస్యలు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి మాకు. అందులో ఒకటి మ్యూటేషన్ రిలేటెడ్, ఒకటి ఇంటి పట్టా కావాలని, ఒకటేమో సర్వేకి సంబంధించి, ఒకటేమో కొలకలూరు విలేజ్లో బీసీ కాలనీలో మేకలు ఇళ్ల స్థలాల మధ్యలో ఉంచారని చెప్పేసి దాని విషయంలో ఒకటి వచ్చింది. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. మిగతా 3 నేను అటెంప్ట్ చేస్తాను. ఈ 4 కూడా ఏవైతే ఈరోజు అర్జీలు వచ్చాయో మేము దీన్ని సకాలంలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి గ్రీవెన్స్ అంటే కింద స్థాయిలో పని జరగనప్పుడు పై స్థాయి దాకా రావడం, అది గ్రీవెన్స్. సర్వీస్ కింద మనం సచివాలయం అరేంజ్ చేసాం. అక్కడ మన టీం ఉంది, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగస్తులు అక్కడ కూర్చొని ఉంటున్నారు. ముందుగా మనం గ్రామంలో ఆ సచివాలయంలో సంప్రదించి ఆ విఆర్ఓ మ్యూటేషన్కి మనం అర్జీ పెట్టాలి, మ్యూటేషన్కి అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. సర్వేకి అర్జీ పెట్టాలి, అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. అంటే అప్లై చేసుకునే వాటికి అక్కడ అప్లై చేసేసుకోండి. ఇక్కడ దాకా వచ్చి ఒక 50 రూపాయలకి ఆటో ఖర్చు పెట్టుకొని ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. గ్రామంలో గనక మా సిబ్బంది ఎవరైనా మీకు స్పందించకపోతే అక్కడ ఇప్పటికే మా ఎండిఓ గారిది నాది నెంబర్ అక్కడ మేము పేస్ట్ చేసి పెట్టాం. ఎవరైనా మా సిబ్బంది మీకు సహకరించక మీకు ఇబ్బంది పెడితే కనుక ఖచ్చితంగా మాకు ఈరోజు ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే అనే కాదు, ఎప్పుడైనా సరే మాకు సమాచారం అందజేయవచ్చు. పరిష్కారం కాని సమస్యలు, వివాదాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అందరినీ పిలిచి మాట్లాడాలి, కౌన్సిలింగ్ చేయాలి, అట్లాంటివి ఇక్కడ మండల స్థాయి దాకా తీసుకురండి. మీ ఇబ్బందులన్నీ సకాలంలో పరిష్కరిస్తాం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సింహాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం శివసాంబిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గత సంవత్సరం ఎకరం దిగుబడి 40 బస్తాలు రాగా ఈ సంవత్సరం 30 బస్తాలకు పడిపోయిందని తెలిపారు. గత సంవత్సరం 75 కిలోల బస్తా 1800 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 1400 నుండి 1470 రూపాయలకే కొనుగోలు చేయడంతో రైతులు, కౌలు రైతులు ఆందోళన పడుతున్నారని తెలిపారు. ప్రారంభంలో ఈ విధంగా ఉంటే ముమ్మరంగా హార్వెస్ట్ జరిగితే ధర ఏ విధంగా ఉంటుందోనని అన్నారు. మరోవైపు 26 కిలోల బియ్యం ధర 1600 నుండి 1700 నడుస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా క్వింటాలు ధాన్యం ధర 2320 రూపాయలు, 75 కిలోల బస్తా 1740కు కొనుగోలు చేయడం వలన ఎకరానికి 8000 నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ప్రభుత్వం ఎఫ్సిఐ, సివిల్ సప్లైస్, రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలని కోరుతూ సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ తెనాలి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీన్ని వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. గత సంవత్సరం 75 కిలోల బస్తాను 1800కి కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ సంవత్సరం 1400కి కొనుగోలు చేయటం వలన ఒక్క ఎకరానికి రైతుకి, కౌలు రైతులకి 8000 రూపాయలు నష్టం జరుగుతుంది. కాబట్టి రైతుల్ని ఆదుకోవాలి. అదేవిధంగా అనేక రకాలుగా వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో ధాన్యం రైతు దగా పడకుండా ప్రభుత్వం ఆదుకునేందుకు ఎఫ్సిఐ, సివిల్ సప్లైస్, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి విజ్ఞప్తి చేశారు. బిషప్ సుధీర్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
స్థానిక ఐతానగర్లోని బిషప్ సుధీర్ కుమార్ స్వగృహం వద్ద జరిగిన జన్మదిన వేడుకల్లో నర్సింగ్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. పలువురు ఆయన్ను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఈరే మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పేదలు, పారిశుద్ధ్య కార్మికులు, వరద బాధితులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దైవజనులు సంతోషి కుమారి, ఈశ్వర్, కృపాదానం, బ్రదర్ ఆనందన్న, పెరికల గిద్యోను, త్యాగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మాకు నేర్పించినటువంటిది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి, పేదలను ఆదుకునేవాడు భగవంతునికి రుణమిచ్చువాడు అనేటువంటి విధానంలో మేము పోతూనే ఉన్నాము. మన లంక గ్రామాల్లో మరి వరదలలో అనేక మంది బాగా దెబ్బతిన్నారు, మునిగిపోయినారు. వారిని మరి మేము క్యాంప్స్ చేసాము. అయినప్పటికీ కూడా కొన్ని గ్రామాలు మిగిలినవి మేము చేయలేకపోయాం. ఈ సందర్భంలో వారందరిని కూడా ఇక్కడికి రప్పించాము. వీళ్ళందరికీ ఈరోజు మా పుట్టిన దిన సందర్భంగా మరి వారికి నిత్యావసర వస్తువులు, మరి దోమతారులు, దుప్పట్లు, అలాగనే కూరగాయలు ఇవి కూడా మేము అందించడం జరిగింది. ఎందుకంటే మేమే కాదు, పేదవాడు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలనేటువంటిదే మా కోరిక. యేసయ్య ప్రేమలోనే దీన్ని చేస్తూ ఉన్నాము. మా వెనకాల నిలబడి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే ప్రభుత్వం వారికి, అలాగనే పోలీసు వారికి, మా స్టాఫ్ కూడా మరి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. ఓకే కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తజనం పట్టణంలోని శివాలయాలకు పోటెత్తారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకుని శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖ శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగాయి. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. శ్రీ తెనాలిలోని గంగానంపేటలోని శ్రీ గంగా పర్వతవర్ధిని సమేతస్య రామేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈరోజు కార్తీక మాసం 3వ వారం అయింది కాబట్టి ఈరోజు నా భక్తులు కూడా తెల్లవారుజామున 4:30 దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేయించుకుంటున్నారు. అట్లాగే ఈరోజు కూడా ప్రతి వారంలాగానే సాయంత్రం 6:30 ప్రాంతాల్లో స్వామివారి కళ్యాణం ఉంటుంది. స్వామివారికి మళ్ళా అట్లాగే ఈరోజు కూడా ఈ వారంలో కూడా ఈ కార్తీక వ్రతాలు కూడా చేసుకుంటారు. ఇక్కడ గోడే
కార్తీక సోమవారం పర్వదిన విశేషంగా ఉదయాన్నే 3:30కి స్వామివారికి విఘ్నేశ్వర పూజ ఇటు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగినమ్మ. కావున అందరూ భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలానే సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ ఉంది. అలా భక్తులందరూ చక్కగా స్వామివారి అలంకరణ అమ్మవారి అలంకరణ దర్శించుకొని చక్కగా దీపాలంకరణ సేవ చేసుకొని తీర్థప్రసాద స్వీకరణ ప్రార్థన. అలా నిన్న ఆదివారం చక్కగా మహా అద్భుతంగా 1,00,000 బిల్వార్చన జరిగింది. అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన జరిగినాయి. రాత్రి స్వామివారికి 9:30 దాకా అలంకరణ అలానే వచ్చి స్వామివారి చక్కగా విశేషంగా వందల భక్తులు వచ్చి విచ్చేసి తీర్థప్రసాద స్వీకరించి దర్శనం చేసుకొని అలానే రేపు 24 సామూహిక కుంకుమ పూజలు ఉన్నాయి. స్వామి భక్తులు అందరూ సువాసినీలందరూ వచ్చి గోత్రనామాలు నమోదు చేసుకొని అమ్మవారి కృపకు ప్రార్థన. అలానే 4వ సోమవారం విశేషంగా విశేష అభిషేకాలు అవి జరుగును. 5వ సోమవారం అన్నాభిషేకం ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటలకల్లా స్వామివారికి అన్నాభిషేకం జరుగును. దాని నిమిత్తం దద్దోజనం చేసి ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులందరికీ వినియోగం జరుగుతుంది. సాలిగ్రామ మఠం విద్యాపీఠం సంయుక్తంగా తృతీయ కార్తీక కోటి దీపోత్సవాన్ని గంగనమ్మపేటలో వైభవంగా నిర్వహించారు. తొలుత అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య కాశీ నుండి తెచ్చిన మృత్యుంజయ స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం, బిల్వపత్రార్చన, మహామంగళహారతి కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. వెంకటేశ్వర యోగి గురూజీ కార్తీక మాస విశిష్టతను భక్తులకు సోదాహరణంగా వివరించారు. మానవుడికి ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగలేకపోయినట్లయితే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అందుచేత ఆరోగ్య ప్రదాతలైనటువంటి దేవతలను కూడా ఆరాధించేటటువంటి విధానం మనకి కార్తీక మాసంలో మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. మన అదృష్టం కొద్దీ మన యొక్క ప్రాంతంలోనే సంచరిస్తున్నటువంటి మహానుభావులు ఉంటారు. అటువంటి మహానుభావుల్లో పూజ్యులు ప్రజ్ఞానంద సరస్వతి గారు, బాలస్వామీజీ గారు కూడా ఒకరు. ప్రతి కార్తీక మాసంలో మా అందరికీ కూడా స్వామివారు ఎంతో ఆత్మీయతతో ఆహ్వానించి, గురూజీ మీరు ఆరోగ్యపరమైన సేవలు ఎన్నో సమాజానికి చేస్తూ ఉన్నారు, కార్తీక మాసంలో కూడా మా పీఠం వద్దకు వచ్చి మా భక్తులందరికీ కూడా కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆరోగ్య రహస్యాన్ని చెప్పి మేమంతా కోటి దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం, అందులో మీరు పాల్గొనవలసింది అని కోరడం మాకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల కూడా విశేషమైన ఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో పురాణాన్ని శ్రవణం చేసిన విశేషమైన ఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో హరిహరాదుల యొక్క ఆలయాన్ని సందర్శించిన, హరిహరాదులను అర్చించినా కూడా చాలా విశేషమైన ఫలం మనకు లభిస్తుంది. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనము నిత్యము కూడా ప్రదోష కాలంలో జ్యోతిర్లింగార్చన చేసుకుంటున్నాము. ఈరోజు విశేషంగా స్వామివారికి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. సుమారు 3 కోట్ల పైగా ఈ ఒత్తులను తయారు చేశారు. 3 కోట్ల ఒత్తులను తయారు చేసి చక్కగా 12 జ్యోతిర్లింగాల యొక్క అలంకారాన్ని చేశారు. ఈ 12 జ్యోతిర్లింగాలు వెళ్ళి దర్శిస్తే మీకు ఏ ఫలం లభిస్తుందో ఈరోజు ఇక్కడ దీపం వెలిగించి దర్శిస్తే అటువంటి ఫలం లభిస్తుంది అన్నమాట. అంత విశేషమైనది. అటువంటి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో దీపదానం చేసినా కూడా విశేషమైన ఫలం లభిస్తుంది. అలాగే దీపాన్ని దర్శించినా కూడా విశేషమైన ఫలం లభిస్తుంది అని మన పెద్దలు చెప్పారు. అనంతరం గంగనమ్మపేట రోడ్డుపై ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవాన్ని యథాశక్తి స్వామి వెలిగించి ప్రారంభించారు. బాలస్వామీజీ ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమం నిర్వహించుకోవడం పూర్వజన్మ సుకృతమని తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు గుంటూరు కృష్ణా జిల్లాల అధ్యక్షుడు గడ్డిపాటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సాలిగ్రామ మఠం చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, సహాయ కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, సభ్యులు జయలక్ష్మి భక్తులకు అన్నదానం నిర్వహించారు.
ज्येष्ठाय नमः स्मृणोत्पयामि कठोराय नमः त्रिपुरान्तकाय नमः उशान्ताय नमः वृषभारूढाय नमः भस्मोद्धूलित विग्रहाय नमः सामप्रियाय नमः प्रियमूर्तये नमः हरेश्वराय नमः भद्राय नमः गिरिधर्मणे नमः गिरिप्रियाय नमः యాదవ శ్రీనివాసాయ సంపత్ పుత్ర. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. పట్టణం మారిస్పేటలో వృద్ధురాలి మెడలో గొలుసు అపహరించుకు వెళ్లిన దుండగులు. గాంధీ కూరగాయల మార్కెట్ అక్రమదారులు వెంటనే ఖాళీ చేయాలి, కమిషనర్ శేషన్న హెచ్చరిక. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 9 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.